అబ్బాయి నమస్తే, మీ పేరు? నా పేరు చిట్టుబాబు అండి. ఏం చేస్తుంటారు? లేబర్ పని చేస్తామండి. ఎలా ఉంది అసలు జగన్ గారి పాలన? జగన్ గారి పాలన ఏడ్చినట్టు ఉందండి. ఎందుకని? జనాలు బాగా చూడలేదండి, పరిపాలన బాగోలేదండి. కాబట్టి జగన్ గారు మళ్ళీ వస్తే చాలా బాగోదండి. తర్వాత ఏంటంటే లేబర్కి కూలి పనులు లేవు, లేబర్లు చాలా బాధపడుతున్నారు. ఇసుక దొరకట్లేదు, సిమెంట్ రేట్లు పెరిగిపోయి. తర్వాత పేదవాడు కొంచెం అన్నం తిన్నానుకో కూలి లేదు, అన్న క్యాంటీన్ తీసి పారేశారు. దయచేసి ఈ అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తారని, ఈ చంద్రబాబు నాయుడు వస్తాడని, ఈ పల్లా శ్రీనివాసరావు వస్తాడని మేము నమస్కారం పెట్టి ఆయన కోరుకుంటున్నాం. పన్న మళ్ళీ మేమే గెలిపించుకుంటాం. పల్లా శ్రీను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే టౌన్లోని 35,000 పట్టాలు పంచాడు. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారు 4 గంటల వరకు నిద్ర మానుకొని ప్రజలకు సేవ చేశాడు పల్లా శ్రీనివాసరావు గారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ఆయనే వస్తాడు. బాబా, ఇక్కడ ఎంపీగా టీడీపీ నుంచి భరత్ గారు నిలబడ్డారు కదా, వైసీపీ నుంచి ఝాన్సీ గారు నిలబడ్డారు, బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళ భార్య. ఈ పోటీ ఎలా ఉంటుంది అంటారు? అది మేము చెప్పలేము సార్, అది మేము చెప్పలేము. తెలుసా మీకు? భర్త గారు తెలుసు, లాస్ట్ టైం కూడా పోటీ చేశారు కదా. అవును తెలుసు. మరి వస్తారు రారు అన్నది ఊపు మాత్రం మాకు తెలీదు. తర్వాత రాజకీయంలో ఎవరో ఎక్కడ ఏముంటుందో తెలీదు. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది, అప్పటికప్పుడే మారిపోద్ది. ఆ రాత్రి మీద మార్చేస్తారు జనాలు, డబ్బులు లంచాలు తీసుకుంటారు. అప్పటికప్పుడే కార్యకర్తలు మారిపోతారు, ఈ జనాలు కూడా మారిపోతారు. ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్? మరి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనుకున్న వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు పరిపాలనలు చేస్తారు. ఈ చంద్రబాబుకి మాత్రం ఒక మాట చెప్తున్నాను, అన్న నువ్వు మళ్ళీ నీ సీట్లకు నువ్వు వస్తావు. వచ్చిన వెంటనే పేద ప్రజల గురించి చూడండి అన్న, పేద ప్రజల గురించి చూడండి. కూలి పనులు లేక, ఏ నిధులు కూడా లేక, కూలి పనులు ఆడక ప్రజలు కూలి పని చేసుకున్న ప్రజలు కాసి ఒక్కసారి చూడండి అన్న. చంద్రన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ. నా పేరు గురునాథరావు. ఏం చేస్తుంటారు అన్న? టాపీ పని. ఏంటి ఎలా అనిపించింది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన మాత్రం అడుక్కొని తిన్నాడు, రోడ్ల మీద పడ్డాము. ఇప్పుడు వస్తుంటే ఇసుక మీద పడ్డాడు. ఇసుక కేజీ 20 రూపాయలు లెక్క నమ్మనాడు. కూలీలు బతుకులేవు, నేల బతుకులు అయిపోయి. అదే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే హ్యాపీగా నేల కూర్చొని కూడి తిన్నట్టు ఉండరు. ప్రతి నేపర్ కూడా హ్యాపీగా ప్రతిరోజు పని మీద వెళ్ళారు. ఇది చూడు రోడ్ల మీద ఎంతమంది ఉన్నారు. నేపర్ పొట్ట కొట్టేసి ఇలా రోడ్ల మీద పడ్డారు. ఒక్కొక్కడు అభివృద్ధి ఎక్కడ చేశాడు? డబ్బునంతే కాలు చేయి ఉన్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకే డబ్బు ఇస్తాడు, కానీ జనాలకు అందరూ డబ్బు ఇస్తాడు జగన్. కూలి చేసుకున్నాడు, కూలి లేదు. జగన్ ఎక్కిన కానీ 6 సంవత్సరం 6 నెలలు వెళ్ళడం కష్టం అయిపోయింది. 4 సంవత్సరాలు 6 నెలలకి. మరి పేరు ఎందుకండి? ఇక్కడ అయితే తెలుగుదేశం పల్లా శ్రీను గెలుస్తాడండి, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. గాజా ప్రాంతం, గాజాపైన వైజాగ్ నియోజకవర్గంలో చాలా మంది పార్లమెంట్ లో తెలుగుదేశం సీట్లు ఎక్కువ వస్తాయి. అంటే భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. మునుపు 2500 ఓడితే ఓడిపోయాడు. ఇప్పుడు 3 పార్టీల మీద ఈసారి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు భర్త. ఇంకా అందులో అనుమానం లేదు. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన అసలు? ఇంకా అయ్యేందుకు ఇప్పుడు ఇంకా అయిపోయిందని ఒగ్గండి. ఇప్పుడు మనకి ఏది గెలుతుందని ఇప్పుడు అడగని చెప్తాం. ఇప్పుడు ఎంత నువ్వు రోజు అన్నం పెట్టినా ఓ రోజు ఎట్టపోతే నేను తిడతారు. ఇప్పుడే ఓడికడుతుంటే ఎడతాడని చూస్తారు, కానీ అయిపోయింది అనుకుని చూడకూడదు అని సరే. ఇప్పుడు మట్టికి వైజాగ్ పార్లమెంట్లో అయితే తెలుగుదేశం సీట్లు ఎక్కువ వస్తాయి, తెలుగుదేశం ఎక్కువ వస్తాయి. భరత్ మడికి ఎంపీ గ్యారంటీ గెలుస్తుంది, గెలిస్తే ఇంకా అందులో అనుమానం లేదు. అంటే గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారంటారు భరత్ గారు? ఇంకా మనం చెప్పలేము. అది ఎలా ఆడిదాన్ని మంచిది కాబట్టి ఆడిని వాడు కూడా వేస్తారు, మనం చెప్పలేము. అలాగే ఉంటుంది. న్యాయం చేయడానికి ఎవరు ఇష్టం వాళ్ళదే. గెలిచిదాకే గెలిచిన తర్వాత అది ఎవరని చెప్పలేము. అది ఇప్పుడు జగన్ చేసినాడు కదా, ఆ అన్యాయం చేసినట్టు ఇవి చేయొచ్చు, ఎవరని చెప్పగలరు. భర్త అయితే ఎంపీపీ బిల్డర్ సత్యనారాయణ మీద ఎంతకన్నా న్యాయమే చేస్తాడు, అందులో గ్యారంటీ. అతను చదువుకుని ఎత్తి వాళ్ళ తాత మంచోడు, ఆ పేరు నిలబెడతాడు. ఇప్పుడే 3 మందికి మెడిసిన్ అందిస్తాడు మంచి ఆయుషుల మటుకి. మన ఎంపీపీ బిల్డర్ మీద ఇది బెటర్. ఎంపీపీ అయితే దాచుకోవడమే. కోరమనపల్లి ఎంసైట్ చేసినాడు, అదే అందువల్ల అతని మీద బెటర్ అవుతాడు, గ్యారంటీ బెటర్ అవుతాడు. వీళ్ళు ఇప్పటి నుంచే పేరుందో ఆడు ఒకసారి వచ్చి అదే కుంభకారంలోకి తెగేసినాడు. అది వైజాగ్ పాత ఎంపీలు అయితే మన ఇది సుబ్రహ్మరెడ్డి అసలు జనాలు మేలు చేసినాడు. తర్వాత గోల్డ్పేట మూర్తి వీళ్ళందరూ మధ్యన వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళే. వీళ్ళిద్దరి తర్వాత వైజాగ్ నీళ్ళు టైంలో నీళ్ళు ఇచ్చారు.
టాటర్లతో తెచ్చి ఇంటింటికి. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ విశాఖపట్నం ప్రాంతంలో? ఇప్పుడు ఏం జరగలేదు, ఇక్కడ దోసుకోవడం దాచుకోవడం అయిపోయింది. రావుడు ఇది నాదేమో అనుకుంటే ఆడు పాతోడు అయింది అని కొడేస్తాడు, ఆడే మళ్ళీ ఆమె కేసీడు వేస్తాడు. ఇంకేముంది, ఇంక అంతే దోసుకోవడం దాచుకోవడమే. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు ఈసారి? ఇక్కడ అయితే పల్లాసీని గెలుస్తాడండి, బెమ్మదేవుడు అయినా పల్లాసీని గెలుస్తాడండి ఇక్కడ. ఓవరాల్ గా పోటీ చంద్రబాబు లేకపోతే జగన్? జగన్కి వెళ్ళడానికి ఇంకా సీన్ లేదు కానీ, కాదు మెజారిటీ ఎంత అని చెప్పలేదు కానీ జగన్కి వెళ్ళడానికి సీన్ లేదు. చంద్రబాబు గారు గెలుస్తారు కానీ మెజారిటీ ఎన్ని సీట్లు వస్తాయని ఎవరో తెలియదు. ఆయన గెలిస్తే బాగానే ఉంటుంది అంటారా? మరి కొంత ఆయన జరుగుతుంది. పేరు గౌర్నాయుడు. ఏం చేస్తుంటారు? మాది రేంగడామదల్ సార్, మాది రెడ్డిపేట గ్రామం, నాయరావుల పంచాయతీ. జనాలు ఇచ్చింది జగన్ గారి పాలన. ఏటి జగన్ పాలన? నాది 2 ఎకరాల 50 సెంట్లు ల్యాండ్, వారసత్వం భూమి. 2019లోనే రైతు భరోసా కోసం నా పాస్బుక్లు చేశారు, దొంగ పాస్బుక్లు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా దొబ్బిమంతా అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా దొబ్బిమంతా అంటారు. విఆర్ వాళ్ళు ఎంఆర్ఓలు అంతా రిమోట్ కంట్రోల్ పెట్టించాడు వైఎస్. ఇంకెవడు ఏడు చేస్తాడు? పక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, రమ్మని జగన్ రమ్మని నేను చూపెడతాను పక్క ఎవిడెన్స్. ముఖ్యమంత్రే కదా, కబ్జా చేస్తారు. జగన్ పంపాను, లెటర్ కూడా రాలేదు. నా దగ్గర ఉంది, జగన్ పంపే లెటర్ కూడా ఉంది. ఏడు చేస్తాడు? రమ్మని జగన్ని, రేంగడామదల్స్ రమ్మను, ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మని నేను చూపెడతాను ప్రూఫ్స్. వారసత్వం భూములు ఎవరు మా ఎవిడెన్స్ లేకుండా ఎలా చేసేస్తారు? రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్ గారు. రెండో అవకాశం, మూడో అవకాశం కూడా ఇస్తాం. వాళ్ళ అమ్మని నిలబెట్టమని వేస్తాం. ఈడు మటుకు జైలుకి వెళ్ళిపోతాడు పక్క. వారసత్వం భూములు ఎవరు మా సంతకాలు లేకుండా చేసేస్తారా చెప్పండి? వారసత్వం భూములు సంతకాలు లేకుంటే, ఎవిడెన్స్ లేకుంటే ఎవరు పాస్బుక్లు చేయడానికి రైట్స్ లేదు. జగన్ కూడా అమ్మకి ఆడు చెల్లికి కూడా వారసత్వం మేము ఉంటేనే పాస్బుక్లు చేయాలి. మొత్తం రిమోట్ కంట్రోల్ పెట్టేశాడండి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది పక్కా. మా తాట తీసేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే. ఇక్కడ విశాఖపట్నం ప్రాంతంలో ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు కదా, వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఈ ఎవరికి వేస్తే బాగుంటుంది? భరత్ గారు పక్కా. భరత్ గారు బాలకృష్ణ అల్లుడు గారు వస్తారు, పల్లా సీలు వస్తాడు. ఇక్కడ భరత్ గారిది గెలుపు ఎంపీగా, పల్లా సీన్ పక్కా పక్కా. ఎంత మెజార్టీలు వస్తాయి ఇద్దరికి? ఫుల్. మొదట్లో ఎలా మెజార్టీ వచ్చిందో అలా వస్తుంది మెజార్టీ. పల్లా సీన్ డెవలప్ చెందిందా మీ ప్రాంతం ఈయన వచ్చాక? ఎవరు వచ్చాక? ప్యాచీలు రోడ్లు చూస్తాండ్రు కదా, ప్యాచీలు ప్రభుత్వం ఇది. ప్యాచీల ప్రభుత్వం ఏంటి అసలు? తిన్నాను తినలేదు. 5 సంవత్సరాలు వస్తాను కరెంటు బిల్లు. ఇప్పుడు ఇంటి పన్ను పెంచాడు, ఆస్తి పన్ను పెంచినాడు, చెత్త పన్ను, ఇంటి పన్ను, తొక్క పన్ను, అన్న పన్ను పెంచేస్తాడు. ఎలా ఉండి రోడ్డు మీద నడితే కూడా పన్ను వేస్తాడు. చుట్టూ పన్ను కలిస్తే రోడ్డు మీద నడితే పన్ను వేస్తాడు. అదే అడుగుతున్నాడు, అడిగితే మోసా కడుగుతున్నాడు. జన్మలో ఆడడం కదా. అప్పుడే విశాఖపట్నంలో ఎలా ఉంటుంది అన్న పోటీ? విశాఖపట్నం స్టూడియో ఎక్కువ గెలుస్తారా? ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆ భర్త ఇక్కడ ఎమ్మెల్యే శ్రీను పక్క ఫుల్ మెజార్టీ వస్తాను. అంటే జగన్ గారు పథకాలు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు చంద్రబాబు తీసిన పథకాలు ఇస్తున్నాడు. చంద్రబాబు పథకాలు ఇస్తాడు, తీసే కదా వీడియో చేస్తున్నాడు. ఏమి ఇచ్చాడు? ఇక్కడ అన్నకంటే తీసాడు, పేదలు తిన్న పొట్ట పడకూడదు అంట. పేదలు తిన్న కూటుకాడు నోకండి, కూటుకాడు తిన్నా నోకండి. ఇప్పుడు అన్నకంటే ఏడు చేస్తాడు వచ్చాడు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రి. న్యాయం జరుగుతుంది, న్యాయం జరిగితే బాగా అభివృద్ధి జరుగుతుంది. కుర్రాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్లాంట్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి, చంద్రబాబు వస్తాయి. అది ప్రాజెక్టులు తయారవుతాయి, అంతగా అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు వస్తే. మళ్ళీ జగన్ గెలిస్తే ఎలా ఉంటుంది మరి? మళ్ళీ రోడ్డు ఇదిగో మళ్ళీ ఇలా అడుగుతుండే ఇలా అడుగుతుండే. నా పేరు గోవింద. ఏం చేస్తున్నారు? మేస్త్రిగా చేస్తా ఉన్నారు. ఏంటి పెద్ద చాలా తక్కువ వ్యవధిలో ఎలక్షన్ ఉంది కదా, సరే ఎవరు గెలుస్తారంటారు? ఈసారి చంద్రబాబు నాయుడు రా. ఎందుకంటే ప్రజలతో ఆటలాడుకుంటాడు జగన్. ప్రజలకు ఏటి చేసింది ఏటి లేదు.
అంటే పథకాలు ఇచ్చామంటా ఉన్నారు కదా. పథకాలు ఏటి ఇచ్చాడు? ఆడి పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుండు, ఉన్నవాళ్ళు నాకడమే ఉప్పేసుకొని నాకుతాడు. ఈ సామాన్లు ఇల్లు కట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి సచివాలయాలు వారంటీలు తోలేసి లక్షల గురించి తింటే ఎవడు కడతాడు? విడిపోతే కడదామని చూస్తుండ్రు. మేము ఇస్తే రోడ్ల మీద ఏడుస్తాను. మా పరిస్థితి ఇది. నేను అసలు చంద్రబాబు గారు గెలిస్తే కనుక ఎలాంటి న్యాయం జరుగుతుంది మీ అందరికీ? చేస్తాడు, ఎందుకంటే అనుభవాలు అనుభవం ఉంది. అనుభవాన్ని బట్టి అతను ఏదైనా చేయగలడు. ఇతను అడుగు పెట్టి కక్ష పోషించాడు, ప్రజలను హింసించాడు. చూస్తాను కదా. ఎంపీ అభ్యర్థిగా భరత్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, వైసీపీ ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలుస్తారు బాబు ఇక్కడ? మీకు కూటమి ఏర్పడిన తర్వాత ఇంకో వైకాపా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా బంగాళాఖాతంలో తత్తరమే ప్రజలు నిర్ణయించుకున్నాం. ఉంటుందంటారు అయితే? ఒక ఛాన్స్ అన్నారు, చూశారు ప్రజలు. ఇతన్ని బట్టి అతనికి ఓట్లు వేయలేదు. వాళ్ళ అన్నయ్య కొన్ని పనులు చేసిన బట్టి సానుభూతి మీద వేశారు, అది నిలబెట్టుకోలేకపోండి. మళ్ళీ గెలవరు ఇంకైతే. పెద్దనా నమస్తే, మీ పేరు? మీ పేరు కవిటయ్య. ఏం చేస్తుంటారు పెద్దనా? రైతు పని. రైతు పని. ఏంటి, ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? పర్వాలేదయ్యా, పర్వాలేదు. టెన్షన్ వస్తుందా మీకు? తప్పు అతనికింది డోకలేదు. ఆడే కొడుకు, ఆడే ముద్దు కొడుకు. ఆయనే కొడుకు అంటారు. మరి అంతే. సొమ్మిచ్చినాడు నీవు కాకపోతే నీవు నా పేరు ఉంటుంది అయ్యా. అవుడు సొమ్మిచ్చి ఆడి పేరే ఆయనకు వచ్చింది ఎట్లేదు. ఆడే వస్తాడయ్యా, నీకేం డౌట్ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు పోటీ. ఓటువే, ఆ ఓటువే. ఆడనేమో కానీ బొమ్మ ఆడతాను కానీ ఆ ఓటువే. వాళ్ళు నలుగురు ఐదుగురు అయినా సరే, ఒకటైనా సరే జగన్ కడతాను రారు. అంత నమ్మకం ఏంటి జగన్ గారి మీద మీకు? నమ్మకమే, మేము పుట్టిన బట్టి నమ్మకమే. అతని ఏమని గెలని అతనికి మేము అతనికే చదవకుండా కానీ మరి ఎట్లేదు. మేము 10 మంది అయినా మేము అనుకుంటాం. ఆయనకేం మాకు ఓటు లేదు. 10 మంది మీద మేము ఉండిపోరు. బాబు, ఇక్కడ ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఝాన్సీ గారు మాకు ఒకసారి తెలదయ్యా. జగనే ఇంకా జగనే మంచి చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానన్నారు పెన్షన్. 4,000 అది ఇచ్చినప్పుడు ఆడు వచ్చి కట్టేస్తాడు, రాకుంటే వెనక ఇచ్చేస్తాడు. ఇప్పుడు 4,000 5,000 వచ్చి కట్టేస్తాడు, రాకుంటే వెనక ఇచ్చేస్తాడు. ఎవరంటారు అయితే? ఆ ఒట్టిదే నీ ఒట్టు కాదు నాకు ఇస్తావు అయ్యా, రాకుండా నువ్వే ఇస్తావా? ఆ ఒట్టి మాట్లాడి హీరానికి ఇచ్చేస్తాను అన్నాడు. నేను 3,000 ఇచ్చేస్తానని జగన్ గడికి అన్నాడు చంద్రబాబు. మరి ఇప్పుడు హీరానికి 4,000 ఇచ్చేస్తాడు, జగన్కి ఎంత చేస్తాడు? ఆ మాటలు వద్దు. మళ్ళీ జగన్ వెళ్తారా? కంపల్సరిగా.